నమస్తే, వెల్కమ్ టు కేఆర్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రక్తదానానికి యువత మరింత చొరవ చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని విశాఖ జిల్లా సోషల్ సర్వీస్ ప్రధాన కార్యదర్శి నమ్మి సతీష్ అన్నారు. గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు నేతృత్వంలో బృందంగా ఏర్పడి పాఠశాలను సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఏముంది, 5 సంవత్సరంలో మరలా నాది అధికారమని సిగ్గు లేకుండా బీరాలు పలుకుతున్నారు గండి బాబ్జీ. అఖండ విజయం అందించిన ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర. రక్తదానానికి యువత మరింత చొరవ చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని విశాఖ జిల్లా సోషల్ సర్వీస్ ప్రధాన కార్యదర్శి నమ్మి సతీష్ అన్నారు. ఈ మేరకు సీతానగరంలో సంజీవని బ్లడ్ బ్యాంక్ మరియు ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని, ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రాణాలు నిలిపే మహోన్నతమైన కార్యక్రమం రక్తదాన శిబిరం అని అన్నారు. ఇప్పటి వరకు 66 సార్లు రక్తదానం చేసి విశాఖపట్నంలోనే అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా సతీష్ ఉండటం అభినందనీయమన్నారు. ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి అధిక మొత్తంలో యూనిట్లు సేకరించగలిగితే అన్ని ప్రాణాలు నిలిపిన ప్రాణదాతలు అవుతారని అన్నారు. విశిష్ట కార్యక్రమానికి నాంది పలికిన సతీష్ అండ్ సీతానగరం యూత్ యువతను అభినందించారు. ఈ కార్యక్రమంలో తోకడ శ్రీను, ఆర్ఎన్వి ప్రసాద్, పెంటయ్య, ఆనంద్, కనకబాబు తదితరులు పాల్గొన్నారు. అర్థం కాదు, మిస్ అయిపోయి సైడ్ మోడ్లో పెట్టి తీసాను. 4/6 నా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ డే అనమాట. నేటికి సంజీవని బ్లడ్ బ్యాంక్ నుంచి 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా సంజీవని బ్లడ్ బ్యాంక్లో 8 సంవత్సరాలుగా కంటిన్యూ చేశాను. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా సీతానగరం గ్రామంలో పెట్టడం జరిగిందనమాట. నేటికి ఈ రోజుకి 66 సార్లు బ్లడ్ డొనేషన్ చేశాను. ఈ సంజీవని బ్లడ్ బ్యాంక్ నుంచి కానీ, ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ నుంచే కానీ ఎంతోమందికి ఎన్నో విధాలుగా బ్లడ్ డొనేషన్ చేసినా సరే నేను కూడా 66 సార్లు ఎందుకు ఇచ్చానంటే, తలసీమియా పిల్లలు కానీ, మన కిడ్నీ పాడైపోయిన పిల్లలు కానీ, తర్వాత చాలామంది పిల్లలు నా కళ్ళ ముందే చనిపోయే సన్నివేశాలు నేను ఎన్నో చూశాను. ఎప్పుడు బ్లడ్డే కానీ, ఎస్టీబీ కానీ, ఇంకా తదుపరి ఎలాంటి కార్యక్రమాలైనా సరే నేను ముందుండి చేస్తాను. అలాగే నాకు ఎంతో హెల్ప్ చేస్తున్న సంజీవని బ్లడ్ బ్యాంక్కి, ఫస్ట్ బ్లడ్ బ్యాంక్కి, సీతానగరం పుర ప్రజలందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇలాగా దీన్ని అన్నిటికంటే బలమైనది ఏంటంటే, ఈ 66 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడానికి మెయిన్ రీజను మా ఇంట్లో వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ అనమాట. నేను ఇచ్చే ప్రతిసారి కూడా బాబు నువ్వు ఇవ్వద్దు అని వాళ్ళు ఏ రోజు కూడా అనరు. వాళ్ళు అన్నా సరే నేను చెప్తాను, అమ్మ బ్లడ్ లేక చాలామంది చనిపోతున్నారమ్మా, నా కళ్ళ ముందే నేను ఎంతోమందిని చూశానమ్మా అంటే, సరే బాబు అయితే వెళ్ళు అనేందుకు మా అమ్మగారికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయం మూసివేత తదితర అంశాల నేపథ్యంలో భాజపా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు నేతృత్వంలో బృందంగా ఏర్పడి పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. కొంతమంది ఉపాధ్యాయులను తొలగించడంతోనే వివాదం మొదలైనట్లు తెలిసిందే. ఈ విషయమై యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్నాయని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. ఇక్కడి పరిస్థితులపై ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఎవరు వ్యవహరించకూడదని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తేలా ఉండకూడదని అన్నారు. అనంతరం పరిపాలనా భవనానికి వెళ్లి అక్కడ ఉన్నతాధికారులతో కేఎన్ఆర్ సమావేశమయ్యారు. కార్యక్రమంలో భాజపా నేతలు సోమేష్, నాగేశ్వరరావు, ఎలాజీరావు తదితరులు పాల్గొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బంది అవుతుందంటే నాకు తెలియదు డీసీ క్లోజ్ చేశాడు.
బట్ ఓన్లీ సిరీస్ వాళ్ళకి ఆ వస్తున్న ఫీజుతో కంప్లీట్గా మెయింటైన్ చేయడం అనేది కొంత కష్టం. ఎందుకు కష్టం అని అంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకు. ఒకటి ఏంటంటే తెలుసో తెలియక ఒక పాతకాలంలో కొన్ని వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ స్కీల్స్ అని పెట్టారు. ఇప్పుడు మన స్టీల్ ప్లాంట్లో ఇన్ని స్కూల్స్ ఉన్నాయి. ఏ స్కూల్లో కూడాను ఏ టీచర్ కూడాను స్టేట్ గవర్నమెంట్ స్కీల్స్ అనేది లేదు. తర్వాత రిటైర్మెంట్ వయసు అనేది 62 సంవత్సరాలు అనేది లేదు. ఈవెన్ స్టీల్ ప్లాంట్ కూడా 60 సంవత్సరాలు. కాకపోతే ఇక్కడ ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైందంటే టీచర్స్కి 62 సంవత్సరాలు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్కీల్స్ 11th PRC స్టేట్ గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓ దగ్గర చేస్తుంది, ఓ దగ్గర చేయట్లేదు. అది డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. బట్ ఇక్కడ కూడాను తర్వాత కొన్ని కేసులలో ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. దగ్గర ఇప్పుడు 50 కేసులే ఉన్నాయి. టీచర్స్ RINL మేనేజ్మెంట్ కేసు, కంటెంప్ట్ కేసులు కూడా వేశారు. రేపు కోర్టు ఓపెన్ అవ్వగానే 4 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి CMD గారి. సో అది ఓకే, వాళ్ళ టీచర్స్ తప్పని కూడా మా టీచర్స్ ఏమంటారు, మాకు స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళకి వస్తుంది కాబట్టి మాకు దానితో సంబంధంగా ఇవ్వండి. బట్ ఇక్కడ ఇచ్చే పరిస్థితి ఉందా? సో స్టీల్ ప్లాంట్ అనేది కొంత ఇది వాళ్ళకి సపోర్ట్ ఇస్తే తప్ప ఆ స్కూల్ యాజమాన్యం, ఆ టీచర్స్ మాకు ఈ శాలరీస్ ఇవ్వాలి అని చెప్పేసి మన కోర్టుకు వేయడం, కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకొస్తే మనం స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చాం. స్పీకింగ్ ఆర్డర్ అందించామని ఇప్పుడు మా ఏమైనా పార్షియల్గా సపోర్ట్ చేస్తున్నాం తప్ప 100% సపోర్ట్ చేయట్లేదు. బట్ స్కూల్ ఆల్సో కమ్ ఫార్వర్డ్. స్టీల్ ప్లాంట్ ఇస్తుంది కదా అని చెప్పేసి మనం ప్రతిదీ మీద సో అంత భారం అంతా స్టీల్ ప్లాంట్ మీద పెడదామంటే ఈరోజు రియల్గా మనం స్టీల్ ప్లాంట్ బాగుంటే ఎన్ని రోజులు ఎవరు మాట్లాడలేదు. సో 8 కోట్లు 7 కోట్లుగా 8 కోట్లు కావాల్సింది 8 కోట్లు ఇచ్చాం, 9 కోట్లు కావాల్సింది 9 కోట్లు ఇచ్చాం. ఇప్పటివరకు ఏ దాంట్లో కూడా మనం ఏది తగ్గించలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకి కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇదొక స్కూలు, సెంట్రల్ స్కూలు, ఆ తర్వాత మైన్స్లో 2 స్కూల్. మైన్లో 2 స్కూల్లో అయితే మైన్లో స్టేట్ సిలబస్ స్కూల్, దాంట్లో వాళ్ళ ఫీజు మరీ తక్కువ. అక్కడ పోనీ ఇక్కడన్నా బయట విద్యార్థులు వచ్చారు, కొంత ఫీజు స్థానంగా చేస్తారు. అక్కడ స్కూల్లో ఏంటంటే అది సిటీకి దూరంగా ఉంటుంది కాబట్టి అక్కడ స్టూడెంట్స్ కూడా రాదు. వాళ్ళకు ఉన్న ఎంత ఫీ ఉంటే అంతే వస్తుంది తప్ప ఇంక మీరు జనాలను పెంచుకోండి అంటే వస్తే కదా, అది సిటీకి దూరంగా ఉన్న స్కూల్. సో ఇక్కడ ఈ పరిస్థితుల్లో మనకు ఆడిట్లో ఏంటంటే మీరు ఫైనాన్షియల్గా మీరు ఎందుకు దీన్ని ఎక్స్పెండిచర్ కట్ చేయట్లేదు. సో ఫైనాన్షియల్ ఆడిట్ ఒక ఇష్యూ. మనం ఈ ఫైల్స్ పెట్టినప్పుడు ఫైనాన్స్ దే హ్యావ్ క్లియర్లీ టోల్డ్ మీరు ఎందుకు ఈ హౌ లాంగ్ యూ విల్ కంటిన్యూ లైక్ దిస్. సో నేను చెప్పాను కొంత సస్టైన్ అయ్యేంత వరకు ఇలాగే చేస్తామని. అయితే ఒకటి ఏంటంటే స్కూలు మూసేస్తారన్న అనేది ఒక రాంగ్. అది ఏంటంటే వాట్ వీ హ్యావ్ టోల్డ్ ది స్కూల్ మేనేజ్మెంట్, యూ డిస్కస్ విత్ యువర్ టీచర్స్, కమ్ టు ఏ అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ టు బి డన్. సో ది రెవెన్యూ జనరేటెడ్ ఫ్రమ్ ది స్కూల్ ఇస్ దిస్ మచ్. ఇందులో ఈ అమౌంట్లో మనం ఎంతమంది కన్సాలిడేటెడ్ స్టాఫ్ పెట్టుకోగలం, ఎంతమంది రెగ్యులర్ స్టాఫ్ పెట్టుకోగలం. సో ఇప్పుడు కొంతమంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళడం వల్ల మనం 58 నుంచి 60 సంవత్సరాలు పనిచేయకపోయినా వాళ్ళ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఇచ్చాం. ఎందుకంటే అది సుప్రీంకోర్టు ఆర్డర్. మనం సో సుప్రీంకోర్టులో ఏమైందంటే వాళ్ళు ఆర్డర్ తెచ్చుకోవడం వల్ల 58 నుంచి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వాళ్ళ రూల్ ప్రకారం 58 నుంచి 60 సంవత్సరాలు పనిచేయలేదు. కానీ 60 సంవత్సరాల వరకు వాళ్ళు కన్సిక్వెన్షియల్ బెనిఫిట్స్ ఇవ్వండి అన్నారు. అంటే దగ్గర మేము 4 కోట్లు అనేది చెల్లించాం. వాళ్ళు ఈవెన్ వర్క్ చేయకపోయినా కానీ ఇచ్చాం. ఎందుకు మరి కోర్టు ఆర్డర్. ఇప్పుడు ఇంకా కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. మరి ఒకటి ఇందులో స్టేట్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలి. స్టేట్ గవర్నమెంట్ హెల్ప్ చేయాలంటే ఏ రకంగా ఇప్పుడు అందరూ లీడర్స్ ఉన్నారు కాబట్టి షుడ్ ఆల్సో బ్రింగ్ టు ది దీన్ని ఏమైనా ఒక ఎయిడెడ్ స్కూల్గా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయగలరు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఎందుకంటే టీచర్స్ అనేది ఓకే ఎప్పుడో జాయిన్ అయ్యారు, 30 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యారు, 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వాళ్ళకి శాలరీస్ తగ్గించమంటే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. మరి వాళ్ళు 62 సంవత్సరాలు ఎందుకు చేశారు? యూఆర్ హ్యావింగ్ సో మెనీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. 60 నుంచి 62 ఎందుకు చేశారు? మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు?
సో పోయిన గవర్నమెంట్ వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే 62 చేస్తే నేను నా జేబులో. నమస్కారం అండి. మన ఉక్కునగర్లో ఉన్న విశాఖ విమల విద్యాలయంలో రెగ్యులర్గా చేసినటువంటి టీచర్స్ని సడన్గా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీరు స్కూల్కి రావద్దని చెప్పి వారికి చెప్పారు. దాంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 40 ఏళ్ళగా విశాఖ విమల విద్యాలయంలో వాళ్ళు ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. ఎన్నో ర్యాంకులు కూడా వచ్చాయి ఈ స్కూల్కి. అంత ప్రతిభ గల స్కూల్కి సడన్గా ఈ యొక్క RINL యాజమాన్యం CMD గారు మరి వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా మీ స్కూల్కి రావద్దని చెప్పడంతో వాళ్ళు ఆందోళనకు గురై అందరికీ వాళ్ళు లెటర్లు పెట్టడం జరిగింది. మేము టీచర్స్ ఇక్కడ ఈ స్కూల్లో సుమారు 22 మంది ఉన్నారు. పెదగంట స్కూల్లో ఒక 20 మంది వరకు ఉంటారు. వీళ్ళకి మరో 2-3 ఏళ్ళలో పదవీ విరమణ అంటే వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ కూడా వస్తుంది. వాళ్ళు జీవితం మొత్తం ఈ స్కూల్ కోసం త్యాగం చేశారు. అలాంటి వారికి అన్యాయం చేస్తూ సడన్గా ఆపేయడం అనేది అన్యాయం. దీనిపైన మేము వెంటనే మా జిల్లా అధ్యక్షుల గారికి, రాష్ట్ర అధ్యక్షుల గారికి, MP గారికి, పురంధరేశ్వర గారికి, జీవీఎల్ గారికి, ఇప్పుడే సెంట్రల్ మినిస్టర్ గారు శ్రీనివాసవరం గారు పిఎస్తో నేను మాట్లాడాను ఫోన్లో. ఆయన మండే ఛార్జ్ తీసుకుంటున్నారు. ఛార్జ్ తీసుకున్న వెంటనే మొదటి ఇష్యూ దీన్ని మేము తీసుకొని సంబంధిత అధికారులకు CMD గారికి వాళ్ళకి చెప్పి టీచర్స్ అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఇది 2500 మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఎక్కువగా రాద్ధాంతం కూడా చేయనవసరం లేదు. ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉన్నారో వాళ్ళు మద్దతు కూడా కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇక్కడ యూనియన్ నాయకులు ఉన్నారు, స్థానిక జనసేన, BJP, TDP, CPI, CPM, కాంగ్రెస్ అందరు నాయకులు ఉన్నారు. ఇది రాజకీయ కాదు కాబట్టి మన విద్యార్థి న్యాయం చేయాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంది. ఈ విషయంలో ఇప్పుడే మేము CMD ఆఫీస్కి మధుసూదన్ గారితో మాట్లాడడానికి వెళ్తున్నాం. CMD గారు ఊర్లో లేరు, మొన్న ఢిల్లీలో ఉన్నారు, నిన్న ముంబైలో ఉన్నారు, రేపు వస్తారని తెలిసింది. మా స్థానిక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా విజయవాడలో ఉన్నారు. MP గారు శ్రీభర్త గారు విజయవాడలో ఢిల్లీలో ఉన్నారు. వీళ్ళంతా కూడా రేపు చేరుకుంటారు. వాళ్ళ దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఈ సమస్య సామరస్యంగా పరిష్కరిస్తాము. ఎందుకంటే 22 మంది టీచర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు గత 40 ఏళ్ళుగా స్కూల్కి విశేష సేవలు అందించారు. వారిని గౌరవించుకోవాలి తప్ప గతంలో వాళ్ళు TD, TA, DA, HRA కోసం వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా రాకపోతే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. కోర్టు ఆర్డర్స్ని కూడా వీళ్ళు పాటించకుండా కనీసం వాళ్ళ HRA కూడా ఇంతవరకు DA కూడా TA కూడా ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం. అవి కూడా వాళ్ళకందరికీ వచ్చే విధంగా మా వంతు కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, మరి టీచర్స్ ఇప్పటికే వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మీరు ఆందోళన చెందొద్దు, ఖచ్చితంగా మేము మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏముంది 5 సంవత్సరంలో మరలా నాదే అధికారమని సిగ్గు లేకుండా బీరాలు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గండి బాబ్జీ వైకాపా అధినేతపై నిప్పులు చెరిగారు. ఈ 5 పథకాల అమలు రేపటి నుంచి ప్రారంభమైందని, మిగతా పథకాలు అమలుకు కొంత టైం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పెందుర్తి ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో సభవరం జంక్షన్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే ప్రజారంజకమైన 5 సంక్షేమ పథకాలపై సంతకాలు చేయడం సంతోషకరమని అన్నారు. మొట్టమొదటి 5 సంక్షేమ కార్యక్రమాలపై సంతకాలు చేయడంతో పెందుర్తి నియోజకవర్గంలో ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున హర్షాతిరేకలు తెలియజేస్తున్నారని పంచకర్ల తెలిపారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి తర్వాత కాలయాపన చేయకుండా తక్షణమే మెగా DSC, పెన్షన్లు పెంపు, అన్న క్యాంటీన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సెస్ వంటి ముఖ్యమైన కార్యక్రమాలను తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి, సభవరం, పరవడికి చెందిన తెలుగుదేశం, జనసేన, BJP నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, ఓటమి ఐక్యత, ఓటమి ఐక్యత, ఓటమి ఐక్యత, ఓటమి ఐక్యత, ఓటమి ఐక్యత. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం,
కూటమి ఐక్యత నారా చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత, కూటమి ఐక్యత. జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పైన మీడియా మిత్రులకి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి చారిత్రక ఘట్టం ఆవిష్కరించబడింది. బాబ్జీ గారు చెప్పినట్టు ప్రభుత్వం రావటం ఒక చరిత్ర అయితే, చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం, 3 పార్టీలు కలిసి వెళ్తే ఓటు 100% ఓటు ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఆవిష్కృతమైంది. అది చరిత్రను కూడా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా భయపడ్డాం గుర్తుల విషయంలోనూ, ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో. మనమే కాదు, మన నాయకులు. అఖండ విజయం అందించిన ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. ఎమ్మెల్యేగా బోనెల విజయ్ చంద్ర గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా శుక్రవారం పార్వతీపురంలోని బైపాస్ రోడ్లో ఎన్డీఏ కూటమి నాయకుల కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తను అఖండ విజయం సాధించడంలో కష్టపడిన ప్రతి కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలేరు పట్టణంలో పర్యటిస్తా పారిశుద్ధ్య పనుల్లో జాప్యం లేకుండా చూడాలని ప్రభుత్వ పాలరు ఎమ్మెల్యే శ్రీ బీర్లా ఐలయ్య అన్నారు. శుక్రవారం రోజు ఆలేరు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని మాట్లాడారు. బీర్లా ఐలయ్య గారితో పాటు ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రతి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో అందరూ అధికారులు పాల్గొనాలని తెలిపారు. పారిశుద్ధ్య పనుల్లో భాగంగా చెత్తను ఆలేరు పెద్దవాగులో వేయకుండా డంపింగ్ యార్డు వాడాలన్నారు. ఆలేరు మున్సిపాలిటీలో ట్యాక్స్ చెల్లిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో నూతన నిర్మాణాలను ఎక్కడ జరుగుతున్నాయో పూర్తి సమాచారం మున్సిపల్ అధికారుల వద్ద ఉండాలన్నారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే నోటీసులు అందజేసి చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆలేరు పట్టణంలో ఈ నెల 18, 20 తేదీల్లో అన్ని వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామన్నారు. గద్వాల పట్టణ ప్రజలకు చెత్త పన్నుకు ఉపశమనం తేల్చి చెప్పిన చైర్మన్ బిఎస్ కేశవ్ పాత పద్ధతిలోనే చెత్త సేకరణ ఉంటుందని ప్రెస్ మీట్ లో చెప్పిన మున్సిపల్ చైర్మన్, చెత్త ప్రైవేటీకరణపై ప్రభుత్వ ఆదేశం మాత్రమే అమలు చేశామన్న చైర్మన్, గద్వాల పట్టణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన చైర్మన్ బిఎస్ కేశవ్, మున్సిపల్ పట్టణంలోని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కారం
బిఎస్ కేశవ్. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ గతంలో పట్టణ కేంద్రంలో ప్రభుత్వ ఆదేశానుసారం చెత్త సేకరణ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం జరిగిందని, అలా సేకరించుటకై ఇంటింటికి 60 రూపాయలు వసూలు చేయాలని కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగిందని, అయితే ప్రజలు వారికి డబ్బులు ఎందుకు ఇవ్వాలని తిరస్కరించారని, వారికి సరైన డబ్బులు వారికి ప్రజలతో వసూలు చేయలేకపోయారని, అందుకు వదిలిపెట్టి వెళ్లారని, వారు వెళ్లడంతో పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడంతో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ కావడంతో ప్రభుత్వ అధికారులు మళ్లీ పాత పద్ధతిలోనే చెత్త సేకరణ చేస్తామని ప్రెస్ మీట్ లో చెప్పిన మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు చెప్పడం జరిగింది. పట్టణ ప్రజలకు ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని చైర్మన్ బిఎస్ కేశవ్ తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన 6 పథకాలలో ఒకటి గృహజ్యోతి ఎవరికైతే రావడం లేదో వారు శనివారం నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు పత్రికల లోపల, వాట్సాప్ లోపల చెత్త సేకరణ ప్రైవేటీకరణ ఇది, ఆ తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న వార్త ప్రత్యేకంగా రావడం జరిగింది. మొట్టమొదటగా గత ఫిబ్రవరి 26 నుంచి ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల అధికారులు మరి మేము ఇన్వాల్వ్మెంట్ కాలేదు ఎక్కడ. మొన్న 7వ తారీఖు వరకు, జూన్ 7వ తారీఖు ఎలక్షన్ కోడ్ 6వ తారీఖు అయిపోయింది. 7వ తారీఖు నుంచి గతం లోపల కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి చెత్త సేకరణ ప్రైవేటీకరణ చేయాలా, తెలంగాణ రాష్ట్రం లోపల అన్ని మున్సిపాలిటీలు చేయడం జరుగుతుంది, ఇక్కడ కూడా చేయాలన్న అధికారుల ఆదేశాలతోటి 21/2024 లోపల చెత్త ప్రైవేటీకరణ చేయడానికి కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది, ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. గతం లోపలనే చెప్పడం జరిగింది, చెత్త ప్రైవేటీకరణ చేస్తే ఇబ్బందులు ఉంటాయి, ఇది సక్సెస్ కాదు అని చెప్పి ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు మేము చెప్పడం జరిగింది. అయినా ప్రభుత్వ ఆదేశంతో ప్రైవేటీకరణ చేయడం జరిగింది. దాన్ని ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. గద్వాల ప్రజలు ప్రైవేట్ ఏజెన్సీ చేస్తే వారికి ప్రతి ఇంటికి 60 రూపాయలు ఇవ్వాలన్న ప్రతిపాదించడం జరిగింది. దానికి ప్రజలు దాన్ని ఆమోదించలేదు. ప్రజలు దానికి వ్యతిరేకించడం జరిగింది. ప్రైవేట్ ఉన్న కాంట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళు మరి డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. తర్వాత ప్రజలు దీన్ని 60 రూపాయలు ఇవ్వలేదు. వారు మొన్నటి వరకు చేసి ఆటోలు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. ఏమైనా కానీ ప్రజల వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి మరి ప్రైవేట్ చెత్త సేకరణని రద్దు చేస్తూ పాత విధానాన్ని మున్సిపాలిటీ పరంగా మున్సిపాలిటీ చెత్త సేకరణ మున్సిపాలిటీ ద్వారా చేయడం జరుగుతుంది. రేపటి నుంచి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రజల అభిప్రాయమే మా కౌన్సిల్ అభిప్రాయం. మెజార్టీ ప్రజలు ఏం చెప్తే అది చేయడానికి కౌన్సిల్ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రజలకు మరి చాలా విధంగా అసౌకర్యం కలిగింది. దానికి కౌన్సిల్ తరఫున మరి క్షమాపణ కూడా కోరడం జరుగుతుంది. భవిష్యత్ లోపల ఇలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కౌన్సిల్ పైన, మా పైన ఉంది. కాబట్టి తప్పకుండా ఇట్లాంటివి భవిష్యత్ లోపల రాకుండా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ 6 పథకాలు, ప్రభుత్వ 6 పథకాల లోపల మరి గృహజ్యోతి పథకము మరి ఈ రేపు అంటే మండే ఫెస్టివల్ ఉంటుంది. యాక్చువల్ నిన్ననే కలెక్టర్ గారి దగ్గర మాట్లాడడం జరిగింది. చాలా మందికి జీరో బిల్స్ రావడం లేదు. దాని గురించి లోపల ఎవరికైతే జీరో బిల్లు రాలేదో వారు ఇక్కడ వచ్చి ఆధార్ కార్డు, వారి ఐడెంటిటీ కార్డ్స్ తీసుకొని వచ్చి గతం లోపల ఏ
ఏదైతే నామ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ఇక్కడ తీసుకొని వస్తే మున్సిపాలిటీ గద్వాల పట్టణం మున్సిపాలిటీ లోపల ఎన్రోల్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు మరి ఎవరికి రాలేదో వారు వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులో మరి రేపటి నుంచి ఇక్కడ వచ్చి అప్లికేషన్స్ ఎన్రోల్మెంట్ చేయాలి. అది కంప్యూటర్ ఆపరేటర్స్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎక్కడ ఎందుకు అంటే ప్రజలు మాకేం తెలుస్తలేదు, ఇక్కడ పోవాలా వాళ్ళకి వచ్చినాయి మాకు వచ్చినాయి అన్న ఉద్దేశంతో ప్రజలు చాలా మంది వాట్సాప్ ద్వారా ఫోన్ ద్వారా అడగడం జరుగుతుంది. కాబట్టి దాని కొరకు కలెక్టర్ గారి ఆదేశంతో రేపటి నుంచే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే, వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. పనిచేసే ప్రదేశాలు బాగుంటే ఉత్సాహంగా పనిచేయవచ్చు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. సామర్లకోటలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎస్పీ, ఆర్థిక సహకారం అందించిన జేపీ కన్స్ట్రక్షన్స్ అధినేత ప్రభాకర్ ను అభినందిస్తూ శాలువాతో సత్కరించి జ్ఞాపకం అందజేశారు. స్టేషన్ ఆధునీకరణకు ప్రత్యేకంగా కృషి చేసిన సిఐ సురేష్ మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం ఆధునీకరించిన స్టేషన్ ను ఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ సిఏ అంకమాంబ, సామర్లకోట ఎస్ఐలు మూర్తి, మౌనిక, సతీష్, ఏఎస్ఐ రత్నం, సింహాద్రి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పైన చూసాము ఒక బందోబస్తు ఉంటాయి. 8 గంటలు 9 గంటలు వెంటలు నిలబడి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి కూర్చుకోవడానికి కూడా ఒక ప్లేస్ లేనప్పుడు పైన వెళ్ళి ఫ్యాన్ వేసుకుని ఇంకా కార్డ్స్ కూడా పెట్టేసామంటే కనీసం ఒక అరగంటలో పడుకున్నారంటే మైండ్ కొంత రిఫ్రెష్ అవుతాయి. లేదు సమ్ టైమ్స్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఉమెన్ వస్తారు, వాళ్ళకి చెప్పేసి ఒక ప్రైవసీ ఒక ప్లేస్ ఉండదు. వాళ్ళు కనీసం పైన వెళ్ళి ఆ ఇష్యూ సాల్వ్ అవ్వడం వరకు రెస్ట్ తీసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈవెన్ ఎస్ఐసి కూడా కొంత ప్రాపర్ ప్లేస్ లేదు, అంటే హాల్ లాగా ఉంది కానీ వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ఒక ప్లేస్ లేదు. ఆ ప్లేస్ కూడా SI 1 SI 2 అని చెప్పేసి జరిగింది. ఇలాంటి ఈ క్రియేట్ చేయడం అనే ఒక ఇనిషియేటివ్ వచ్చినది SI గారికి, SI కూడా నా ధన్యవాదాలు చెప్పుకున్నాను. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళినా ఇనిషియేషన్ అనేది అందరూ తీసుకోరు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టేషన్ ఇప్పుడు వరకు ఎంతో సిఐస్ని చూసి ఉండొచ్చు, ఎంతో SDPOs చూసి ఉండొచ్చు. కాకపోతే ఫస్ట్ మనం ఉన్న ప్లేస్ ఎలా ఉందన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ తీసుకున్నామంటే పిల్లలు ఇంట్లో ఉన్నది కానీ స్కూల్లో ఎక్కువ ఉంటారు. ఆ స్కూల్ ఎలా ఉందన్నది ఇంపార్టెంట్. అదేవిధంగా వర్కింగ్ ప్లేస్ ఏదైనా ఉండొచ్చు, మీరు ఉన్న ప్రెస్ ఎక్కడ ఉన్నారో ఆ ప్లేస్ ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ ఉండొచ్చు, హాస్పిటల్ ఉండొచ్చు. ఆ ప్లేస్ బాగుండాలి. ఎందుకంటే యాజ్ అ స్టాఫ్గా వాళ్ళు ఇంట్లో ఉన్న ఒక రోజుల్లో ఇంట్లో ఎన్ని టైం ఉంటారు? 6 గంటలు 7 గంటలు మ్యాక్సిమం నేను చెప్తున్నది. రిమైనింగ్ 15-16 గంటలు ఎక్కడ ఉంటారు? వాళ్ళు వర్క్ చేస్తున్న ప్లేస్లో ఉంటారు. ఆ ప్లేస్ బాగలేకపోతే పని చేస్తున్న విధానం కూడా తగ్గుతాయి. బికాస్ కూర్చోవడానికి ప్లేస్ ఉండదు. ఒక కష్టపడి బయటకు తిరిగేసి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ఉండదు. అలాంటి ప్లేస్ ఉన్నప్పుడు వాళ్ళు పని చేస్తున్న విధానం కూడా ఆటోమేటిక్లీ తగ్గిపోతాయి. సో పని చేస్తున్న ప్లేసు, పని చేస్తున్న విధానము ఒకటికొకటి సంబంధం ఉందన్నమాట. అలాంటి ఒక దీనిలో ఈ సామర్లకోట నేను ఇప్పుడు వచ్చి 14 months కంప్లీట్ అవుతుంది. ఈ 14 monthsలో ఆల్రెడీ చిన్న సపోర్ట్ చేయడం జరిగింది, కానీ ఇంత ఓవరాల్ ఒక పెద్ద మార్పులు అనేది కానీ మేము కూడా చేయడం కష్టం మన లెవెల్లో. సో అలాంటి ఒక పరిస్థితిలో ఇక్కడ లేకుండా మనం కంప్లీట్ చేయడం జరిగింది. అదే సపోర్ట్తో పాటు ఈరోజు కూడా మీరందరూ ఇక్కడ రావడం చాలా చాలా థ్యాంక్ యూ. ఈ అవగాహన ఇస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రక్తదానానికి యువత మరింత చొరవ చూపాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని విశాఖ జిల్లా సోషల్ సర్వీస్ ప్రధాన కార్యదర్శి నమ్మి సతీష్ అన్నారు. గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు నేతృత్వంలో బృందంగా ఏర్పడి పాఠశాలను సందర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఏముంది 5 సంవత్సరంలో మరలా నాది అధికారమని సిగ్గు లేకుండా బీరాలు పలుకుతున్నారు గండి బాబ్జీ. అఖండ విజయం అందించిన ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.